రంజాన్ మాసం మొదలైంది. ఇటు హైదరాబాద్లో హలీం గుమగుమలు మొదలయ్యాయి. రంజాన్ మాసంలో హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వంటకం హలీం. రంజాన్ నెల ప్రారంభానికి నెల ముందు నుంచే హలీం బట్టీల ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం సిటీలో వందల సంఖ్యలో ఈ బట్టీలు వెలిశాయి. రంజాన్ రాకతో నగర వ్యాప్తంగా హలీం గుమగుమలు మొదలైపోయాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన హలీం తయారీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 రకాల పదార్థాలతో హలీం ని తయారు చేస్తున్నారు. అందుకే హలీం అంత రుచిగా, అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇవే హలీం తయారీలో వాడే పదార్థాలు. హలీం తయారీలో ప్రధాన పదార్థం మటన్. మటన్తో పాటు మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, వేయించిన ఉల్లిపాయ, రవ్వ, బాస్మతి రైస్, బాదం, ఇలాచి, జీలకర్ర, షాజీరా, డ్రైడ్ రోజ్ పెటల్స్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కబాబ్ చీని, నీళ్లు, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాళ్ల ఉప్పు, నెయ్యి, నూనె, 3 రకాల సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అందుకే హలీం అంత రుచికరంగా ఉంటుంది.
తయారయ్యాక బ్రాంచీలకు పంపిస్తుంటారు. అక్కడ మనకు విభిన్న సైజుల్లో హలీం ప్యాక్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో సింగిల్ ప్యాక్ నుంచి దావత్ ప్యాక్ వరకు ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా హాట్ పాట్ ని ఇంట్రడ్యూస్ చేసింది పిస్తా హౌస్. ఇక వీటి ధరల విషయానికి వస్తే సింగిల్ ప్యాక్ ధర 300, ఫ్యామిలీ ప్యాక్ ధర 850 రూపాయలు, లంచ్ బాక్స్ ప్యాక్ 350 రూపాయలు, జంబో ప్యాక్ 1150 రూపాయలు, హాట్ బాక్స్ ప్యాక్ 1490 రూపాయలు, దావత్ ప్యాక్ 3600. సీజన్ లో సాయంత్రం చూసారు కదా, దాదాపు 10 గంటల సుదీర్ఘ తయారీ తర్వాత హలీం మనకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. సో ఇదంతా తయారైన తర్వాత ఇక్కడి నుంచి నగర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీలకి పంపిస్తూ ఉంటారు. ఆ